అది కాదు, ఇట్లా ఇప్పుడు ఆడ రథాలని చూసినావా అట్లనే ఉంటది. మొక్కల నొప్పులు ఉన్నది దానికి ఆనిచ్చి మొక్కుకుంటే తగ్గుతాయని ఉన్నది. ఉట్టిగా చూడ్రి రాదు. జై జై గణేష, జై కొడత గణేష, పెద్ద శివయ్య. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. కంచి కామాక్షి అమ్మవారు. ఏకా అంతేనా? సారీ అమ్మా, చెప్పు. సారీ తల్లి. ఇప్పుడు ఇటు సైడ్ మనం అటు సైడ్ పోయినాం అనుకో, శివలింగాలు వరుసగా ఉంటాయి. చూసుకొని పోతే కదా మనం అన్ని కంప్లీట్ వద్దులే, అది మనకు సంబంధించింది కాదు. కలర్ చూస్తారు. ఇంకా అక్కడ శివలింగం లేకుండా చేసేసిర్రు, కానీ ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అప్పుడు ఇక్కడ వెలవడానికి, ఇవన్నీ టెంపుల్స్ ఇట్లా చేయడానికి. అట్లా కాదు, ఈ బయట శివలింగాలకు కార్ల కాడికి వచ్చినాము మనం. అప్పుడే బయటికి వెళ్ళినాం అయితే ఆల్మోస్ట్. కాలభైరవాట స్వామి చూసినాం అప్పుడే. బట్టలు ఎండేసినాం కదా, బట్టలు ఇచ్చే నేపంతో పోయి. వెరీ గుడ్ స్వామి. దా బట్టలు ఎండేసినాం, తెస్తాం బాబు. దా ఇది పోయేసినావా? ఇది పోయేసినావా? ఇలా పోయినావా? స్వామి నడువు నడువు నడు. మేమే ముందు ఉన్నాం, మళ్ళీ మమ్మల్ని నడు అంటారు. ఇంత అన్యాయం అసలు. అమ్మా దా. ఇక్కడ బాగా కొట్టుకోపోతాను. నువ్వు ఎత్తుకోవట్లేమని. అయ్యో ఇక్కడ చెప్పులు ఇప్పి ఉన్నాయి అన్నీ, కొంచెం చూసుకొని రాలి స్వాములు. శివలింగం దగ్గర నందీశ్వరుడిని దొంగ సచిన వాళ్ళు ఒలిరగొట్టిల్లో. అమ్మో ఇంత చీకటిగా ఉన్నది, కానీ కట్టడాలు మాత్రం సూపర్ అసలు. ఈ వర్క్ శంభో శంకర, శంభో శంకర. అది బ్రహ్మలింగమో ఇది అంటారు కదా, అట్లా గీత ఉంది. మన శివుని గుళ్ళో కూడా అట్లనే ఉన్నది అక్కడ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఏరు వీళ్ళు ఏం చేస్తా? ఓహో ఇట్లా పోవడానికి ఉంటుందా? కాదు, కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది టెంపుల్ కదా. శంభో శంకర.